ఎవ్రీవన్ వెల్కమ్ టు ద అభిజ్ఞా మ్యాథ్స్ అకాడమీ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్కి ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మ్యాథ్స్ 1B మ్యాథ్స్ బిలో ఫస్ట్ వెయిటేజ్ చూద్దాం. మనం చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను చాప్టర్ నెంబరింగ్ ఇచ్చాను, అలాగే చాప్టర్ నేమ్. వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్, షార్ట్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్, లాంగ్ క్వశ్చన్స్ అంటే 7 మార్క్స్, టోటల్ మార్క్స్. అలాగే మనకి మ్యాథ్స్లో మనకి 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దానికి తగ్గటువంటి బ్లూ ప్రింట్ అనమాట ఇది. ఏ చాప్టర్కి ఎంత ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని, వెరీ షార్ట్ ఎన్ని, లాంగ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది మనం తెలుసుకోబోతున్నాము. సో టోటల్ మనకి చాప్టర్స్ వచ్చేసి 10 చాప్టర్స్ ఉంటాయి. 10 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు? వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, 7 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది కాబట్టి 4 మార్క్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే అక్ష పరివర్తనం చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, 7 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, 4 మార్క్స్ క్వశ్చన్ 1 ఉంది. సరళ రేఖల నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్ క్వశ్చన్, 1 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా ఎన్ని మార్క్స్ ఉన్నాయో మనకి ఇందులో వెయిటేజ్ 15 మార్క్స్. సో ఇంపార్టెంట్ చాప్టర్ అనేది సరళ రేఖలు అనేది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ సరళ రేఖ యుగ్మాల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా లేవు. మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తున్నారు. సో టోటల్ మార్క్స్ 14. 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, త్రిపరిమాణ నిరూపకాలు. ఇందులో 2 మార్క్స్ 1 క్వశ్చన్ వస్తుంది, నో 4 మార్క్ క్వశ్చన్, నో 7 మార్క్స్ క్వశ్చన్, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి 2 మార్క్స్ టోటల్ మార్క్స్. డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, దిక్ కొసైన్లు, దిక్ సంఖ్యలు. ఇది కూడా సేమ్, మనకి 2 మార్క్స్ లేదు, 4 మార్క్స్ లేదు, 7 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి 7 మార్క్స్. సో ప్లేన్, త్రిపరిమాణ జామితి, ఈ రెండిట్లో 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది, నో 4 మార్క్స్, నో 7 మార్క్స్. అలాగే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, అవధులు, అవిచ్ఛిన్నత, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, సో 8 మార్క్స్. డిఫరెన్షియేషన్లో నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్, 1 7 మార్క్ వస్తుంది, మొత్తం 15 మార్క్స్. అలాగే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, అవకలజాల అనువర్తనాలు. ఈ చాప్టర్ చాలా పెద్ద చాప్టరు, ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ 9 ఉంటాయి. అంటే ఈ 10th చాప్టర్లో సబ్ టాపిక్స్ 9 ఉంటాయి. మొత్తము మనకి 2 మార్క్స్, 2 4 మార్క్స్, 2 7 మార్క్స్, టోటల్ 26 మార్క్స్ వస్తాయి. వెయిటేజ్ పరంగా చూస్తే మనకి ఏ చాప్టర్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది? 10th చాప్టర్. తర్వాత డిఫరెన్షియేషన్ అండ్ స్ట్రైట్ లైన్, అవకలనం మరియు సరళ రేఖ, ఈ రెండు కూడా వెయిటేజ్ పరంగా నెక్స్ట్ ఈ రెండు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్లో మాత్రం అవకలజాల అనువర్తనాలు ఉంటుంది. ఓకేనా? సో ఇది మీరు నోట్బుక్లో ఫస్ట్ పేజ్లోనే రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇది చూసినప్పుడల్లా దేనికి ఎంత వెయిటేజ్ ఉందని ప్రిపరేషన్లో మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ లెసన్కి వెళ్ళిపోదామా? ఫస్ట్ లెసన్ లోకస్, బిందుపథం. తెలుగులో ఏంటి? బిందుపథం. ఫస్ట్ చాప్టర్ ఇది లోకస్ అనేది. సో చూడండి, బిందుపథం ఇంట్రడక్షన్ చూస్తే ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. బిందుపథం డెఫినేషన్ చూద్దాం. ఇచ్చిన సంబంధ జామితీయ నియమములను తృప్తిపరిచే బిందువుల ఆ బిందువులు మాత్రమే సమితిని బిందుపథం అంటాం. అవునా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏదైనా ఒక బిందువు నుంచి 4 యూనిట్ల దూరంలో ఉండే బిందువుల బిందుపథం అంటున్నా. సపోజ్ ఇలా ఎన్ని యూనిట్ల దూరంలో? 4 యూనిట్స్, 4 యూనిట్స్, 4 యూనిట్స్, 4 యూనిట్స్, ఎటువైపు తీసుకున్నా 4 యూనిట్స్ ఉండాలి. ఇలా 4 యూనిట్ల దూరంలో ఉండే బిందువులు. సో ఇక్కడ ఏ బిందువుకు తీసుకున్నా ఈ బిందువు నుంచి ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 4 యూనిట్స్ ఉంటుంది. అలా ఉండే బిందువుల సమితిని, అంటే ఈ బిందువులన్నింటినీ కలపగా వచ్చే దానిని సమితిని ఏమంటున్నాం? బిందుపథం అంటాం. ఓకే, సో ఈ నిర్వచనం ప్రకారం మనకు 2 సాటిస్ఫై అవ్వాలి. అదేంటంటే
ఇచ్చిన నియమంను తృప్తిపరిచే ప్రతి బిందువు బిందుపథంపై ఉంటుంది. ఇచ్చిన నియమం, నేను ఏమన్నా నియమం ఏంటి, ఒక బిందువు నుంచి 4 యూనిట్ల దూరంలో ఉండే బిందువుల బిందుపథం అన్న, బిందువుల సమితి అన్న, అంతే కదా. దీన్ని తృప్తిపరుస్తుందా లేదా? ఇక్కడ ఉండే ఈ బిందువు తీసుకుందాం. ఈ బిందువు నుంచి వృత్తంపై ఉండే అన్ని బిందువులు తీసుకుందాం. తీసుకుంటే ఈ బిందువు నుంచి ఈ బిందువుకి 4 యూనిట్లు ఉండాలి. ఇలా తృప్తిపరచాలి. అంటే దీనిపైన తీసుకున్నటువంటి ఏ బిందువు అయినా కూడా దీన్ని తృప్తిపరచాలి. అలా అది బిందుపథంపై ఉంటుంది. బిందుపథం మీద ప్రతి బిందువు ఇచ్చిన నియమంను తృప్తిపరుస్తుంది. రెండింటికి మీనింగ్ ఒకటే చూడండి. బిందుపథం మీద ప్రతి బిందువు, దీనిపైన ప్రతి బిందువు ఇచ్చిన నియమంని తృప్తిపరుస్తుంది. ఇక్కడ ఏంటి, నియమము తృప్తిపరచాలి. దీని మనం ఏదైతే నియమం అనుకున్నామో ఆ నియమం దీన్ని తృప్తిపరచాలి. ఇంకోటి, దీనిపైన ఉండే బిందుపథం పైన ఉండే ప్రతి బిందువు కూడా నియమంని తృప్తిపరచాలి. ఇలా 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి మనకి. ఇంకొకటి చూడండి, బిందుపథంలోనే మనకి ఇదే డెఫినేషన్కి సరిపోయే విధంగా ఇంకొకటి చెప్తాను. ఏదైనా సరళ రేఖ AB, ఏదైనా రేఖాఖండం అనుకుందాం, రేఖాఖండం AB నుంచి సమాన దూరంలో ఉండే, ఈ నుంచి ఇక్కడ సమాన దూరం ఉందనుకుందాం. అలాగే ఇలా డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా ఉందనుకుందాం. ఇలా సమాన దూరంలో ఉండే బిందువుల, ఈ బిందువులు ఉన్నాయి కదా, ఈ బిందువుల బిందుపథం. ఇక్కడ కింద కూడా తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బిందువు ఈ రెండింటికి సమానంగా ఉంది. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉంది. ఇది ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉంది. ఇలా ఉందనుకోండి, అంటే ఇచ్చినటువంటి AB రేఖాఖండానికి సమాన దూరంలో ఉండే బిందువుల బిందుపథం, ఈ అన్ని బిందువుల బిందుపథాన్ని ఏమంటామంటే లంబ సమద్విఖండన రేఖ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇది L అనే రేఖ అనుకుంటే, ఈ రేఖ ఏమవుతుంది మనకి, AB యొక్క లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. అంటే 90 డిగ్రీస్, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ చేస్తుంది. ఓకే. ఇంకోటి సమద్విఖండన అంటే సమానంగా విభజిస్తుంది, AB రేఖాఖండాన్ని సమానంగా విభజిస్తుంది. అందుకే AB యొక్క లంబ సమద్విఖండన రేఖ అని అంటాం. ఓకే. సో ఈ విధంగా మనము ఏదైనా, ఈ రెండే అని కాదు, ఏదైనా సరే ఇచ్చినటువంటి నియమంను తృప్తిపరిచినట్లయితే అది దాన్ని మనము బిందుపథం అని అంటాం. ఓకేనా. సో చూడండి, ఇక్కడ బిందుపథం పైన ఏ బిందువు అయినా తీసుకోండి, ఇట్లా రేఖాఖండం పైన ఏ బిందువు అయినా తీసుకోండి, దాని నుంచి ఏకి బికి డ్రా చేస్తే 2 ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా తృప్తిపరచాలి నియమంని. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ యూస్ చేస్తాం. ఒకటి, AX1, Y1 BX2, Y2 ల మధ్య దూరం. మధ్య దూర ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఈ చాప్టర్లో, లోకస్ చాప్టర్లో ఈ మధ్య దూరం అనే ఫార్ములా యూస్ చేసుకునే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేస్తాము. సో AB మధ్య దూరాన్ని ABతోని చూపిస్తాము. ఫార్ములా ఏంటి అందరికీ తెలుసు అనుకుంటున్నా, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది మధ్య దూరానికి ఫార్ములా. ఒకవేళ ఇంకా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే x1, y1 B x2, y2 అలాగే C x3, y3 ఇలా 3 బిందువులు ఇచ్చి త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా త్రిభుజ వైశాల్యాన్ని చూపిస్తుంది, దీని డెల్టా అంటాం మనం. ఓకే. సో త్రిభుజ వైశాల్యం దట్ ఈక్వల్ టు ½ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ x, నేను ఇలా రాస్తున్న ఫార్ములా మిస్టేక్ పోవద్దని, ప్లస్ అందరూ కూడా ఇలా నేర్చుకోండి, y - y ప్లస్ x y - y 3 టైమ్స్ రాయాలి ఇలా. ఎందుకు, త్రిభుజ వైశాల్యం కాబట్టి, త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి కాబట్టి. 1 2 3 రాసినా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 ఇలా రాసుకొని ఇలా సింబల్ పెట్టుకోండి. సైక్లిక్ ఆర్డర్ అంటాం మనం, దీన్ని సైక్లిక్ అని అంటాం. ఓకే. సో 1 నుంచి 1 2 3, 2 నుంచి స్టార్ట్ చేస్తే 2 3 1, 3 నుంచి స్టార్ట్ చేస్తే 3 1 2, ఈ విధంగా. సో ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి, 1 2 3,
2 నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 2 3 1. ఇప్పుడు 3 నుంచి స్టార్ట్ చేయాలి. 3 1 2. సో ఈ విధంగా రాసినట్టయితే మీకు ఫార్ములా మిస్టేక్ అవ్వదు. ఇక్కడ y2 చూడండి, ఇది y2. ఫార్ములా అనేది మిస్టేక్ అవ్వదు, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మనకి ప్రాబ్లమ్స్లో ఎక్కువగా యూస్ చేసేది ఫార్ములాని మిస్టేక్ రాస్తే ఆన్సర్ రాదు. సో ఫార్ములా మిస్టేక్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా ఒక సైడ్కి రాస్తే ప్రాబ్లం మిస్టేక్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇది ఏబి రేఖాఖండం అనుకుందాం. ఏ కామ బి బిందువులను కలిపే రేఖాఖండంపై బిందువు పి అనే బిందువు ఉంటే రేఖాఖండం ఏబిని పి బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? AP/PB. ఇప్పుడు ఇంకోసారి చెప్తాను చూడండి. ఏబి అనే రేఖాఖండం పైన పి అనే బిందువు ఉంటే పిని ఏబి రేఖాఖండం ఏ విధంగా విభజిస్తుందంటే AP/PB. ఇది AP/PB ఎలా విభజిస్తుంది? అంతరంగా అంటే ఇంటర్నల్గా విభజిస్తుంది, అంటే అంతరంగా విభజిస్తుంది. అదే ఏబి రేఖాఖండాన్ని పి అనేది బాహ్యంగా విభజించింది అనుకుందాం. అప్పుడు కూడా మనకు నిష్పత్తి అనేది AP/PBయే ఉంటుంది. కానీ ఇది ఎలా? బాహ్యంగా విభజిస్తుంది, అంటే ఎక్స్టర్నల్గా విభజిస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ విభజించే నిష్పత్తి ఇచ్చిన అనుకోండి. సపోజ్ ఏ x1, y1, b x2, y2. ఈ ఏ x1, y1, b x2, y2 అనే రెండు బిందువులని పి అనే బిందువు L/M నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు ఫైండ్ అవుట్ చేయాలి అన్నాడు అనుకోండి. ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ అంతరంగా అయితే ఒక ఫార్ములా ఉంటుంది, బాహ్యంగా అన్నప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. అంతరంగా పి నిరూపకాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ L/M కాదు M/N తీసుకుందాం. mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n. ఇది ఎలా? అంతరంగా. ఒకవేళ బాహ్యంగా అన్నారనుకోండి, బాహ్యంగా అంటే ఎక్స్టర్నలీ, నిరూపకాలు ఏ విధంగా ఉంటాయి? mx2 - nx1 / m - n, my2 - ny1 / m - n, ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే త్రిదాకరణ బిందువులు. దీన్ని పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం మనం. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. త్రిదాకరణ బిందువులు అంటే ఏంటంటే, ఒక రేఖాఖండాన్ని, సపోజ్ ఇది AB అనే రేఖాఖండం అనుకుందాం. ఈ రెండు PQ అనే రెండు బిందువులు తీసుకుందాం. ఈ రేఖాఖండాన్ని P ఏమో 1:2 నిష్పత్తిలో P, Q ఏమో 2:1 నిష్పత్తులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 1. ఇలా అంటే ఒక రేఖాఖండాన్ని 1:2 నిష్పత్తిలో లేదా 2:1 నిష్పత్తిలో విభజించే బిందువులను త్రిదాకరణ బిందువులు అని అంటాం. ఓకేనా? అంటే మనకి 1:2 నిష్పత్తిలోనన్నా విభజించాలి, లేదంటే 2:1 నిష్పత్తిలోనన్నా విభజించాలి. ఏదైనా ఒక బిందువు. ఇప్పుడు P తీసుకుంటే 1:2 ఉంది, Q తీసుకుంటే 2:1. ఇలా ఏదైనా ఒకటి ఉంటే దాన్ని మనం త్రిదాకరణ బిందువులు అని అంటాం. ఓకే,
నెక్స్ట్ మధ్య బిందువుకి ఫార్ములా తెలుసు కదా, ఏ x1 కామా y1, బి x2 కామా y2 రెండు బిందువుల మధ్య బిందువు ఫార్ములా ఏంటి? సపోజ్ మధ్య బిందువు m అనుకుంటే x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 ఇది మధ్య బిందువుకి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అనుశక్త రేఖలు లేదా అనుశక్త బిందువు. అనుశక్త రేఖలు అలాగే అనుశక్త బిందువు అంటే ఏంటో చూద్దాం. 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ సరళ రేఖలు, 3 కానీ లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఖచ్చితంగా ఒకే బిందువును, ఈ అన్ని రేఖలు కూడా ఖచ్చితంగా ఒకే బిందువును ఉమ్మడి బిందువుగా కలిగి ఉండాలి. అలా ఉంటే ఈ రేఖలనేమో అనుశక్త రేఖలు అంటాం, ఈ బిందువుని ఏమంటాం? అనుశక్త బిందువు అంటాం. అర్థమవుతుంది కదా, నేను ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నానో అలాగే రాయాలి. 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ సరళ రేఖలు ఖచ్చితంగా ఒకే బిందువును ఉమ్మడి బిందువుగా కలిగి ఉంటే ఆ సరళ రేఖలను అనుశక్త రేఖలు అని, ఆ ఉమ్మడి బిందువును అనుశక్త బిందువు అని అంటాం. ఓకేనా? సో ఈ రేఖలనేమో అనుశక్త రేఖలని, ఈ బిందువునేమో అనుశక్త బిందువు అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మధ్యగత రేఖలు. మధ్యగత రేఖలు డెఫినేషన్ చూద్దాం. ఏదైనా ఒక త్రిభుజంలో శీర్షం సపోజ్ ABC అనుకుందాం. శీర్షం నుంచి దాని ఎదుటి భుజానికి మధ్య బిందువు వద్ద, ఎదుటి భుజంలో ఎక్కడ? మిడ్ పాయింట్ దగ్గర, మిడ్ పాయింట్ వద్ద మధ్య బిందువు వద్ద ఖండించిన ఈ రేఖని ఏమంటామంటే మధ్యగత రేఖ అంటాం. సో ఇలాంటి మధ్యగత రేఖలు మనకు ఒక త్రిభుజంలో ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఏ శీర్షం నుంచి ఒకటి, బి శీర్షం నుంచి ఒకటి, సి శీర్షం నుంచి ఒకటి. ఈ 3 రేఖల అనుశక్త బిందువు ఉంది కదా, ఉమ్మడి బిందువు. అనుశక్త బిందువు అంటే ఏంటి? ఉమ్మడి బిందువు. అనుశక్త బిందువును ఏమంటాం మనము? దీనికి ఒక పేరు ఇచ్చుకున్నాం, కేంద్ర భాసం అని అంటాం. ఈ కేంద్ర భాసంను దేంతో చూపిస్తాం? జీ అనే లెటర్తో చూపిస్తాం. సో జీ యొక్క ఫార్ములా ఏంటి? మన కేంద్ర భాసం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 శీర్షాలు ఇచ్చి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 ఇది కేంద్ర భాసం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫార్ములా. x1 y1, b అనేది x2 y2, సి అనేది x3/3. ఈ విధంగా ఉన్నప్పుడు, బిందువులు ఈ విధంగా ఉన్నప్పుడు కేంద్ర భాసం ఫార్ములా ఇది ఒకటి. నెక్స్ట్ కోణ సమద్విఖండన రేఖలు. కోణ సమద్విఖండన రేఖలు. కోణ సమద్విఖండన రేఖలు అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక త్రిభుజంలోని మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది చూడండి. సపోజ్ త్రిభుజం ABC ఉందనుకోండి. కోణ సమద్విఖండన రేఖలు అంటే కోణాన్ని సమానంగా విభజించే రేఖ. ఈ కోణం ఉందనుకోండి, సపోజ్ 40 degrees కోణం అనుకోండి, 20 degreesగా విడదీయాలి. ఒకవేళ 100 degrees అయితే 50 అలా కోణాన్ని సమానంగా విభజించే రేఖల. అలాగే మనకి ఎన్ని రేఖలు వస్తాయి? 3 కోణాలకి 3 రేఖలు వస్తాయి.
ఈ రేఖల ఈ అనుశక్త బిందువును ఏమంటామంటే అంతర కేంద్రం అంటాం. అంతర కేంద్రం, దాని ఐ అనే అక్షరంతో సూచిస్తాం. ఓకే ఓకే ఈ అంతర కేంద్రం యొక్క నిరూపకాలు ఏ విధంగా ఉంటాయి మనకి? ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c, అలాగే ay1 ప్లస్ ay2 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. ఈ విధంగా ఉంటుంది అంతర కేంద్రం. నెక్స్ట్ ఇదే కోణ సమద్విఖండన రేఖల బాహ్య కేంద్రం చూద్దాం. ఇప్పుడు కోణ సమద్విఖండన రేఖలు అంటే ఏంటి? కోణాన్ని సమానంగా విభజించే రేఖ అని అంటున్నాం. అవునా? కోణ సమద్విఖండన రేఖ అంటే ఒక కోణాన్ని సమానంగా విభజించాలి. అలాంటి రేఖని కోణ సమద్విఖండన రేఖలు అంటాం. వాటి యొక్క అనుశక్త బిందువుని ఏమన్నాం? ఐ, అంతర కేంద్రం. అంతర కేంద్రం అంటే ఎక్సెంట్రీ అంటాం. సో ఈ బిందువులు ఉన్నాయి కదా, మనం విభజించినప్పుడు భుజం పైన, ఎదుటి భుజం పైన బిందువులు ఏర్పడినాయి కదా కోణం దగ్గర, రేఖ దగ్గర. ఈ బిందువులను కలిపితే వచ్చే వృత్తాన్ని ఏమంటామంటే ఎక్స్ సర్కిల్ అంటాం. అంటే అంతర వృత్తం అని అంటాం. అలాగే బాహ్య కోణ సమద్విఖండన రేఖలు బాహ్య కేంద్రం గురించి చూద్దాం. ఇది అంతర కేంద్రం కదా, బాహ్య కేంద్రం చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఏబిసి అనే త్రిభుజం చూసుకుంటే ఏ యొక్క కోణ సమద్విఖండన రేఖ, అలాగే బాహ్య కోణం బీకామశీల బాహ్య కోణం, బీకామశీల బాహ్య కోణాల సమద్విఖండన రేఖలు, వాటి యొక్క ఉమ్మడి బిందువును అంటే అనుశక్త బిందువును ఏమంటాం? బాహ్య కేంద్రం అంటాం. బాహ్య కేంద్రం అని అంటాం. దీని I1 ఏకి ఎదురుగా ఉన్నదైతే I1, బికి ఎదురుగా ఉండేది I2, సికి ఎదురుగా ఉండేది I3. అంటే బాహ్య కేంద్రాల ఈ మూడు కూడా ఎన్ని శీర్షాలు ఉంటే అన్ని బాహ్య వృత్తం. వీటిని కలపంగా వచ్చే వాటిని మనం ఏమంటాం? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఎక్కడో టచ్ అవుతుంది. అవునా? సో ఈ విధంగా కలపంగా వచ్చినటువంటి ఈ వృత్తాన్ని బాహ్య వృత్తం అంటాం. బాహ్య వృత్తం. ఇలాంటి బాహ్య వృత్తాలు ఎన్ని ఏర్పడతాయి? 3. కేంద్రాన్ని బాహ్య కేంద్రం, ఇంగ్లీష్లో అయితే ఇది అంతర కేంద్రం అంటే ఇన్ సర్కిల్. ఇది ఎక్సెంట్రీ అంటే బాహ్య కేంద్రం. ఎక్స్ సర్కిల్ అంటే బాహ్య వృత్తం. ఓకే, ఇది ఒకటి కరెక్షన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనకు I1, I2, I3 ఏర్పడతాయి. 3 బాహ్య కేంద్రాలు ఏర్పడతాయి. అవునా? సో వాటి యొక్క ఫార్ములా చూద్దాం. I1 ఉన్నప్పుడు -ax1 ఉంటుంది. సేమ్ ఇదే ఫార్ములా. కాకపోతే I1 ఉన్నప్పుడు ఏ దగ్గర మైనస్ ఉంటుంది, I2 ఉన్నప్పుడు B దగ్గర మైనస్, I3 ఉన్నప్పుడు C దగ్గర మైనస్. ప్లస్ bx2 ప్లస్ cx3 బై -a ప్లస్ b ప్లస్ c. అలాగే -a/1 ప్లస్ b/2 ప్లస్ c/3 బై -a ప్లస్ b ప్లస్ c. I2 ఏమవుతుంది? b దగ్గర మైనస్ అంటే ax1 మైనస్ bx2 ప్లస్ cx3 బై a మైనస్ b ప్లస్ c. a/1 మైనస్ b/2 ప్లస్ c/3 బై a మైనస్ b ప్లస్ c. ax1 ప్లస్ bx2 ఇక్కడ c దగ్గర, అవునా? సో మైనస్ cx3 బై
ఏ ప్లస్ బి మైనస్ సి ay1 ప్లస్ by2 మైనస్ c/3 బై ఏ ప్లస్ బి మైనస్ సి. సో ఈ విధంగా I1 I2 I3లని రాయాలి. నెక్స్ట్, ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ గంట పైన క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఉన్నతులు. ఉన్నతులు, ఉన్నతి అంటే ఏంటి? ఫస్ట్ ఉన్నతి అంటే సపోజ్ త్రిభుజం ఏబిసి తీసుకుంటే ఏ నుంచి ఎదుటి భుజానికి లంబంగా గీసినటువంటి రేఖని ఉన్నతి అంటాం. ఏమంటాం? ఉన్నతి. దీన్ని మనం హెచ్తో చూపిస్తాం. అంటే ఏదైనా శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి లంబంగా గీస్తే వచ్చే రేఖను ఉన్నతి అంటాం. ఇలా ఎన్ని రేఖలు వస్తాయి? బి నుంచి ఒక ఉన్నతి, సి నుంచి ఒక ఉన్నతి, ఇలా మొత్తం మనకి 3 రేఖలు వస్తాయి. ఈ 3 రేఖల ఉమ్మడి బిందువును ఏమంటాం? 3 రేఖల అనుశక్త బిందువును లంబ కేంద్రం అంటాం. దీనే బో అనే అక్షరంతో చూపిస్తాం. ఇంగ్లీష్లో ఆర్థోసెంట్రీ. ఓకే, ఉన్నతిని ఇంగ్లీష్లో ఏమంటాం? ఆల్టిట్యూడ్ అంటాం. ఆల్టిట్యూడ్, ఉన్నతి. ఓకే, దాని యొక్క కేంద్రాన్ని ఏమంటాం? లంబ కేంద్రం లేదా ఆర్థోసెంట్రీ. దీన్ని ఓ అనే అక్షరంతో సూచిస్తాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్, భుజాల లంబ సమద్విఖండన రేఖలు. లంబ సమద్విఖండన రేఖలు. భుజాల లంబ సమద్విఖండన రేఖలు మనకి ఇక్కడనే ఉంది, పేరులోనే ఉంది. భుజాలని లంబంగా మరియు సమానంగా విభజించాలి. అంటే ఇది ఈ భుజానికి మిడ్ పాయింట్ అయి ఉండాలి పాయింట్. ఈ రేఖ ఈ భుజానికి లంబంగా ఉండాలి. ఈ 2 కండిషన్స్ కంపల్సరీ ఉండాలి. భుజాల లంబ సమద్విఖండన రేఖలు కదా. సో సపోజ్ ఇది ఏబిసి. బీసీ అనే భుజం, ఇది ఎం అనుకుందాం, పాయింట్ని ఎం అనుకుందాం. ఎం అనేది బీసీకి సమాన దూరంలో ఉండాలి. అలాగే ఈ రేఖ ఎలా ఉండాలి? లంబంగా ఖండించాలి, లంబంగా ఉండాలి. 90 degrees లంబం అంటే, అవునా? సో ఇలాంటి రేఖలు మనకు ఎన్ని వస్తాయి? మొత్తం 3 వస్తాయి. ఇలాంటి 3 రేఖల మధ్య బిందువుని, మిళిత బిందువును ఏమంటాం మనం? పరికేంద్రం అని అంటాం. పరికేంద్రం అని అంటాం. ఓకేనా? దీని పరికేంద్రాన్ని సి అనే అక్షరంతో సూచిస్తాం. పరికేంద్రాన్ని ఏ అక్షరంతో చూపిస్తాం? సి. సి అంటే ఏంటి? సర్క్యూమ్ సెంటర్ అంటాం. సో వాటి గుండా పోయే వృత్తాన్ని ఏమంటారు? సర్కిల్ అని అంటారు. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్. సో మనము ఇవన్నీ ఫస్ట్ చాప్టర్లో యూజ్ చేయం. మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇవన్నీ మనకు మిగతా చాప్టర్లో కూడా వస్తాయి. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లో, అంటే 9th 10th క్లాస్లో వచ్చిన కాన్సెప్టే. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మ్యాథ్స్ బిలో మొత్తం ఇదే కాన్సెప్ట్తో మనకి చాప్టర్స్ రన్ అవుతాయి. కాబట్టి నేను మీకు అందరికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో చేసిన.
ఓకే, థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.